అవుతున్నారో మరి బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటల్ని దినం మనం చూసుకుందాం. మరి మొదటిగా చూసినట్టయితే దేవుని సన్నిధిలోనే బాగానే ఉంటారు, దేవుని సముఖంలో మంచిగా పాలు పంపులు పొందుతూ ప్రతి విషయంలో దేవునికి ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుతూ ఉంటుంటారు. కానీ దినములు గడిచిన కొలది హృదయము మోడు మారిపోయి లోక సంబంధమైనటువంటి వాటి వైపు వెళుతూ హృదయములో గర్వము అనేది వస్తుంటుంది. హృదయంలో ఎప్పుడైతే గర్వం వస్తుందో వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోతుంది. వాస్తవంగా ప్రపంచంలో చాలా మంది పడిపోతున్నారు ఎక్కడనంటే గర్వం వలనే. గర్వము మన జీవితంలో పతనాన్ని తీసుకుని వస్తుంటుంది. ఈ గర్వాన్ని ఎవ్వరు కూడా, గర్వము లేని మనిషి ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరు పుట్టలే, యేసు ప్రభు తప్ప. అయ్యో లేదండి పాస్టర్ గారు, మా జీవితంలో నేను ఎప్పుడు ఏ మూలను ఏ సమయమందు కూడా నా మనస్సులో గర్వము లేదు అని ఒకవేళ నువ్వు చెప్పినా అది అబద్ధమే. గర్వము లేని మనిషి ప్రపంచంలో ఈ రోజు దాకా ఎవరైనా ఉన్నారా? గర్వపడిన వారు ఎవరైనా ఉన్నారా? ఎలా ఉంటుంది గర్వము అంటే, ఒక చిరుత పులి వేటాడుతున్నప్పుడు ఎలా నక్కి కంటే భూమిని తాకి వంగి ఆ వేటను ఎరను అంటే దాన్ని జంతువుని వేటడానికి ఎలా వంగి పరిగెత్తుతుందో మనలో ఉన్నటువంటి గర్వము కూడా నక్కి అంటే అణిగి ఉంటుంది, కానీ ఉన్నట్టుండి ఒకేసారి టక్కున లేస్తుందా అన్నాడు. పరిస్థితులను బట్టి గర్వము వాని జీవితానికి పతనం తీసుకొస్తుంది తప్ప గర్వపడినటువంటి వారు ప్రపంచంలో ఈ రోజు దాకా ఎవ్వరు మనుగడలో లేరు. ఒక రాజు జీవితంలోంచి ఈ దినము కొంత సమయాన్ని మనం ఈ దినము చూసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయంలో ఒక మంచి రాజు ఉంటాడు. ఆ రాజు జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఈ దినము జ్ఞాపకము చేసుకుందాం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 3వ వచనం నుంచి చూసుకుందాం. ఆ రాజు పేరట ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు ఈయన పేరట ఉజ్జియా. అసలు ఆయన రాజు అయినప్పుడు ఆయనకున్న వయసు ఎంత తెలుసా? 16 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు ఏలిండు? ఎన్ని సంవత్సరాలు రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలిండు ఆయన? 52 సంవత్సరాలు ఏలిండు. మొదట చూస్తే చాలా బాగున్నాడు. యవన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటే ఇంకా లేడు. కళ్ళు మూసిన దేవుడే, కళ్ళు తెరిచిన దేవుడే, పడుకున్న దేవుడే. ఏ స్థితిలో అయినా సరే దేవుడు అనేటువంటి మాట తప్ప తన హృదయంలో ఎక్కడ దేనికి స్థానం ఇవ్వలేదు. అంత బాగా వెళ్ళిండు. 52 సంవత్సరాలు ఏ బాధ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఏలుబడి చేసుకుంటూ వచ్చాడు. నడిపించేవారు మంచి వాళ్ళు ఉన్నారు. తన తల్లి తండ్రులు, వాళ్ళు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచి భక్తి పరులు కనుక వారందరూ కూడా దేవుని ఔన్నత్యము, దేవుని కూర్చే వాళ్ళు మాట్లాడుతున్నారు, విధానాలు అనుసరిస్తున్నారు, వాళ్ళు అదే విధంగా నడుస్తున్నారు కనుక ఈ ఉజ్జియా కూడా ఎక్కడ తప్పిపోలే.
అందుకనే చాలా మంది ఒక మాట పెద్ద మనుషులు ఏమంటారంటే, మన పెద్దలు, చెప్పటోడు ఉన్నన్ని దినాలు వాని మాటనే నువ్వు నడుచుకుంటూ వస్తావు. ఒకవేళ నీకు చెప్పేవాడు ఒకవేళ వాడు తప్పిపోయినట్టయితే నీవు తప్పిపోతావా? నీ హృదయంలో ఆరాధించాల్సింది ఎవరిని, వేడుకోవాల్సింది ఎవరిని, పూజ చేయాల్సింది ఎవరిని, నీవు సేవించాల్సింది ఎవరిని అని నీ హృదయంలోంచి రావాలి. కానీ ఎవరైనా చెప్తే వస్తే అది ఎన్ని రోజులు ఉంటుంది? అయ్యా ప్రార్థన చేయి, దేవుని సముఖంలో ఆరాధన చేయంటే నేను ఎన్ని మార్లు చెప్పినా అది నేను చెప్పినంత, అంటే నేను చెప్పినన్ని దినములే నువ్వు చేస్తావు. కానీ నీ హృదయంలో రాకపోతే అది స్థిరముగా నిలబడుతుందా? 52 సంవత్సరాలు ఏలిన తర్వాత తన హృదయంలో గర్వం వచ్చేసేసేసి ఒకానొక సమయంలో ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడంటే, నా దేవుడి దగ్గర నేను ఏం చేసినా కూడా నడుస్తుంది, నేను ఏం చేసినా నడుస్తుంది అనే స్థితికి వెళ్ళిపోయాడు. చివరికి తన జీవితాన్ని పతనం ఎలా తీసుకున్నాడో ఒక మాట చూసుకోండి. 23వ వచనం చూడండి, 19వ వచనం కలిగే చూద్దాం. 16వ వచనం ఇంకా కొంచెం ముందుకు వస్తే 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత, చూసారా, ఎవరైనా సరే సెటిల్ అయ్యేదాకా అణిగిమణిగుంటారు. ఒకవేళ నువ్వు దీన స్థితిలో ఉండి ఏడు తినడానికి తిండి లేని స్థితిలో ఉండడానికి షెల్టర్ లేని స్థితిలో మేము ఉన్నామేమో, వచ్చేంత వరకు అణిగిమణిగుంటాము. వచ్చిన తర్వాత నీలో ఉన్నటువంటి గర్వం అనే రాక్షసుడు బయటికి వస్తాడు. కొంచెం వస్తుంటాడు. కొన్నిసార్లు అయితే బయటికి గవాలు మళ్ళేసి వస్తాడు. అన్నాడు ఈ రాజు 52 సంవత్సరాలు ఉన్నాడు. చూడండి, ఆయన స్థిరపడి ఆయన రాజ్యం, ఆయన ఫ్యామిలీ, ఆయన రాజ్యం వాళ్ళన్నీ సెటిల్ అయ్యేంత వరకు నువ్వు తప్పించుకోలేడని అన్నాడు ఆల్రెడీ. అలాంటి స్థితి మన జీవితంలో లేదంటారా? నువ్వు ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు స్థితి, అన్నీ ఉన్నప్పుడు ఉన్నావా? ఒక రోజు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి షెల్టర్ లేదు. దేవుని సముఖంలో, దేవుని మందిరంలో సాగిలపడిన హృదయం అంతా దేవుని సముఖంలో కుమ్మరించినటువంటి స్థితి, నీకు అన్ని కలిగినటువంటి స్థితిలో నీవు ఆ సమయంలో కూడా అలాగే ఉన్నావా? ఒక దినము జ్ఞాపకం చేసుకో. ఏం చేశాడు? అన్ని స్థిరపడిన తర్వాత ఏం చేశాడట? ధూపం అంటే దేవుని మందిరములో, దేవుని సముఖముల ఆయన అంటే యాజకులు చేయాల్సినటువంటి ఆ ధూపాంతిని ధూపపీఠం దగ్గర తీసుకొని వెళ్ళి యెహోవా మందిరములో ప్రవేశించి, చూసారా? అందుకే నేను చాలా మంది అంటుంటారు, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరి పని వాడే చేయాలట. ఏం చేశాడు? చేయాల్సినటువంటి యాజకులు దేవుని సముఖములో, దేవుని మందిరములో ధూపాంతి, ఆయన దహన బలి అర్పించడానికి యాజకులు ఉండగా, యాజకులందయ్యా చేసేది నేను చేయలేనా అని చెప్పి ఆయన ఏం చేశాడు? ధూపార్తిని తీసుకొని దేవుని మీద ద్రోహం చేసి దేవుని మందిరంలోనికి ముందుకెళ్ళి అంటే దేవుడు యాజకులు చేయాల్సినటువంటి పని చేయడానికి ముందుకెళ్ళాడు. అక్కడ యాజకులు లేరా? అక్కడ సేవకులు లేరా? పని చేసేవాళ్ళు లేరా? వర్షంలో చూడండి, కింది చూడండి ఏముంది. ఎంతమంది ఉన్నారంట? స్పష్టమైన వర్డ్ ఉంది. ఎంతమంది ఉన్నారు అక్కడ? 80 మంది ఉన్నారు. వాళ్ళు కాక మీరేందయ్యా చేసేది,
చెప్పి యెహోవా మందిరములోకి గర్వం, హృదయ గర్వం, నన్ను ఎవడు అడిగేవాడు లేడని అనుకున్నాడు, నన్ను ఎవడురా నన్ను ఎదిరించాడు అనుకున్నాడు, నాకు ఏం దక్కుతుందని అనుకున్నాడు. అనుకోలేదా? స్థిరపడదాకా ఏమైనాడు? ఏం లేనప్పుడు ఏమన్నాడు? నీవే దేవుడు నాయన అన్నాడు. అన్ని సెటిల్ అయిపోయాయి. సెటిల్ అయిపోయిన తర్వాత ఏందయ్యా వాళ్ళు చేసేది, నేను చేసే కదా. 80 మంది యాజకులు ఉండిన సమయంలో కూడా దేవుని మీద ద్రోహము చేసి దేవుని సముఖంలోకి బలిపీఠం మీదకి దహన బలి అర్పించడానికి, ధూపార్తిని వెలిగించడానికి పూనుకున్నాడు. ఎవరు చేసే పని వారు చేయక నేను చేస్తానని చెప్పి వెళ్ళిపోతే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఏమైందట ఆయనకు? చూడండి అక్కడ కింది మాటల్లో, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట చూసావా? అహరోను యొక్క వంశమూలమైనటువంటి మేము యాజకుల పని మేం చేయాలి, నీ పని ఎట్లా కదయ్యా అని చెప్పిండైతే వాళ్ళ మీదికే ఉరుమిరుగు చూస్తుంటున్నారు. ఊరుకుంటాడా దేవుడు? ఏమైపోయిందంటే ఆయనకు వెంటనే దేవుని కోపము రగులుకొని ఆయనకి ఏమొచ్చేసింది? కింది వచనంలో చూడండి ఏముంది? 19వ వచనం చివరి కింది వచనం అక్కడ చూడండి. 19వ వచనం, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై, చూసారా? ఉరుములు చూసుకుంటే వాళ్ళ మీదకి రౌద్రుడై, నువ్వేంద్ర పాస్త్రాన్నుడము, మీరేందయ్యా యాజకులు, మీరు చేస్తేనే అవుతుందా, నేను చేస్తే కాదా అని. ఎక్కడ అది చేశాడు ఈయన ఉజ్జియా. ఏమైంది? యెహోవా మందిరములో అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టేసేసేసిందట. ఊరుకుంటాడా? గర్వం. ఏం లేనప్పుడు అణిగిమనుకుంటాం, కొన్ని 4 అది వచ్చిందో అంటే ఎగిసెగిసి పడతాం. ఉజ్జియా అదే చేశారు. ఒకవేళ దేవుని సముఖంలో, దేవుని సన్నిధానంలో నువ్వు ఎంత అణిగి మరిగి ఉంటావో జీవితాంతము అంత హెచ్చించబడతావు. మనుషుల జీవితంలో ఒడిదొడుకులు రావా? వస్తాయి. ఒడిదుడుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా, విడ్డూరాలు వచ్చినా నువ్వు ఎప్పుడు కూడా దేవుని సముఖంలో మానక నీవు దేవుని సముఖంలో జీవించినట్టయితే మన బ్రతుకులు మారుతాయి. ఏ దుష్టుడు మనల్ని ఆటంకం చేయడు. గతంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తాం. ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి, సర్పంచ్ ఉంది అనుకుందాం. పెద్ద మనిషి ఉన్నాడు, ఒక సర్పంచ్ అనుకుందాం. వాడుక భాషలో సర్పంచ్ ఒక పెద్ద మనిషి. ఒక పెద్ద మనిషి తనకు ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళకు పొలము, కుటుంబం అంతా ఉంది. ఊరికి పెద్ద మనిషి కాబట్టి అన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎరుకులు వచ్చినా ఎక్కడ ప్రతి కుటుంబానికి వెళ్ళి ఓదార్సు, ఏమైనా తగ్గులు అంటే కొట్లాటలు అవన్నీ ఉంటే కూడా వాటిని తీరుస్తూ ఉండేటటువంటి వాడట. ఒకనొక రోజున తమ్మునికి చాలా కోపం వచ్చి, ఈర్ష వచ్చి, మా అన్న నేనేమో అన్ని వ్యభిచాకిరి పనులు చేస్తే మావుడేమో మీద తిరుగుకుంటా పోయి పంచములు జరుపుకుంటా ఊరి మీద అంతా తిరుగుతాడా? ఆ పని నాకు రాదా? ఆ పని నాకు రాదా? ఎట్లా చెప్తాడో నేను చూస్తా అని చెప్పి అన్నెనక వెనకబడి వెళ్ళిండట. తల్లిగారు ఒక ఊర్లో, అదే ఊర్లో వృద్ధాప్యంలో ఒక తల్లిగారు మరణించిందట.
దగ్గరికి వెళ్ళి ఈయన ఓదారుస్తుంటే ఏమని ఓదారుస్తున్నాడంటే, తల్లి మనందరికీ తల్లి లాంటిది, చాలా మంచిది అని చెప్పి ఓదారుస్తూ అనేకమైనటువంటి మాటలు చెప్పి ఆ కుటుంబాన్ని ఓదార్చి వచ్చిందట. తమ్ముడు అనుకున్నాడట, ఓ శ్రీ గింతేనా, నేను కూడా చేస్తానని చెప్పేసి తెల్లారో మరునాడు కొన్ని రోజుల తర్వాత తమ్ముడు బయలుదేరాడు. పాపము ఒక ఊరు మూలల ఒక యవ్వన బిడ్డ చనిపోయాడు. యవ్వన బిడ్డ చనిపోతే మా అన్నేం చేసాడు, ఆ ముసలాం చచ్చిపోతే అందరికి తల్లిలాగా ఉంది అని చెప్పేసి అనేసి అంతే కదా, నాకు రాదా అని చెప్పేసి పాపం తమ్ముడు ఏం చేసిండట, వీళ్ళింటికి వెళ్ళి నేను ఓదార్స్తా అని చెప్పేసి ఆ ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశాడట, పాపం యవ్వన బిడ్డ భర్తను ఓదార్స్తున్నట. పాపం నీ భార్య అందరికి భార్యలాగుండెను అని చెప్పి ఓదార్స్తున్నట. సేమ్ ఉజ్జయ పని ఏంది, యాజకుల పని ఏంది? పిలుపు అందరికి ఉండదు. పిలుపు ఎవరికైతే పిలిపిస్తాడో దేవుడు వాక్యాలు, దేవుని నెరవేర్పు, దేవుని ప్రసన్నత నుంచి ఆయన సేవలో వాడుకుంటుంటాడు. ఎవరు పడితే, అందుకనే ఎవరు చేయాల్సినటువంటి పని వాడే చేయాలి. కానీ ఉజ్జయలో గర్వం వచ్చింది, వాని సావు వాడి తెచ్చుకున్నాడు. అదేవిధముగా ప్రపంచంలో గర్వపడినటువంటి వారు మనుగడలో ఉన్నారా? ఒక 2 సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం. 2 సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి ఒక పెద్ద పడవను తయారు చేశాడు. ఒక గొప్ప పడవను తయారు చేసేటువంటి వ్యక్తి, చదువుకున్న వారు ఎవరైనా ఉన్నారు కదా, ఏమో చెప్పగలుగుతారా? ప్రపంచంలో పెద్ద పడవను తయారు చేసినటువంటి వ్యక్తి థామస్ ఆండ్రూ అని, ఆయనేనా? అదే పేరా? ప్రపంచంలో గొప్ప పడవను తయారు చేశాను నేను. అలనాడు నోవాహు చేసినటువంటి పడవనైనా సరే దేవుడు ముంచుతాడేమో కానీ నేను చేసినటువంటి పడవను దేవుని వల్ల కూడా కాదు ఈ పడవను ముంచడానికి అని అన్నాడు. చూసారా? పనిని బట్టి, ఏదైనా కలగజేసిన దాన్ని బట్టి మనుషులో గర్వం వచ్చేసేస్తుంటారు. అదే టైటానిక్ పడవ. ఆ టైటానిక్ అనేటువంటి పడవను తయారు చేసిన తర్వాత సెండప్ ఇచ్చాడు. కేవలం వితిన్ 3 రోజులకే అది మంచుకొండ గుద్దుకొని 2గా ఇరిగిపోయి సముద్రంలో పడిపోయి, ఏమన్నాయన? ఈ పడవను ముంచడానికి దేవుని వల్ల కూడా కాదు అన్నాడా? చరిత్ర చదవండి. ఏమైపోయింది? ఇంచుమించు సుమారుగా 75 సంవత్సరాలు ఆ పడవ ఎక్కడ పడిందో కూడా ప్రపంచంలో ఎవరికి తెలియదు. సుమారుగా 1500కు పైన మంది ఆ రాత్రి, అంటే ఆ మునిగిపోయిన రాత్రి, అందులోనే జలసమాధి అయిపోయారు. ఏమన్నాడు? ఈ పడవని దేవుడు కూడా ముంచాడు. అప్పుడప్పుడు మనం అంటుంటాం, నన్ను కూడా కదిలించేది. అప్పుడప్పుడు మన బిల్డప్, మనలో ఉన్నటువంటి గర్వం, నాలో ఉన్నటువంటి గర్వం, అంటే మనలో ఉన్నటువంటి గర్వం ఎవడయ్యా నన్ను కదిలించేదని అప్పుడప్పుడు మనం బిల్డప్ ఇస్తుంటుంటాం. కొంతమంది అయితే అందాన్ని చూసి చాలా తెగ మురిసిపోయి వాళ్ళంత అందగత్తెలు అని చెప్పి వాళ్ళని చూసుకొని, ఆ అందాన్ని చూసుకొని ప్రపంచంలో ఎవరు అసలు దేవుని కూడా కేకే. అందం మోసకరం, అంటే అందం కూడా వద్దని దేవుడు ఎక్కడ చెప్పాలి. ఎప్పుడు స్త్రీలు అందగత్తెలు చురుకైనటువంటి వారు, దేవుని బిడ్డలు
చురుకైనటువంటి వారు, సౌందర్యము కలిగినటువంటి వారు. దేవుడు అందంగా ఉందని ఎక్కడ చెప్పాలి. ప్రపంచ అందగత్తెలలో చూసాడే అంటే బహుశా మెర్లిన్ మోన్రో అయినటువంటి ప్రపంచ సుందరి మీరునే ఉండొచ్చు. ఆమె ఒకప్పుడు, ఇప్పుడు ఒకప్పుడు ఆమె ఏమన్నా తెలుసా? ఆమె అందము, ఆమెకున్నటువంటి ఆరుబాటం ఒకరోజు ప్రపంచంలో సువార్తను ప్రకటించబడినటువంటి అంటే బహుగా ప్రకటిస్తున్నటువంటి గొప్ప దైవ సేవకుడు ఆ బిడ్డకు ఫోన్ చేసి, అమ్మా ఒక 5 నిమిషాలు నాకు నువ్వు సమయం ఇస్తావా, అపాయింట్మెంట్ ఇస్తావా అని అంటే, నాకు ఇంకా చాలా జీవితం ఉంది, నీ దేవునికి నా దగ్గర టైం లేదు అని చెప్పి ప్రపంచ సుందరి ఒకప్పుడు మెర్లిన్ మోన్రో ఏమన్నది? నీ దేవునికి నా యొక్క సమయం లేదు, ఐఎమ్ సారీ. వితిన్ దేవుని సేవకుడు ఫోన్ చేసి మాట్లాడిన 8 దినములకే మత్తు బిళ్ళలు వేసుకొని మరణించింది. ఈ రోజు దాకా ఆమె ఎట్లా చచ్చిపోయిందో కూడా, ఈ రోజు దాకా కూడా ఎట్లా చచ్చిపోయిందో ఎవరు ఇన్వెస్టిగేషన్లు అంటే వారి దర్యాప్తులో నిజాలు నీకు తెలుసాయి. గర్వపడతాం. అలాంటి గర్వాలు మన జీవితంలో లేవంటావా? ఏ రోజైనా సరే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు కనీసం ఒక 5 నుంచి 6 సార్లు అద్దంలో తెగ చూసుకొని వస్తారు. మరి దేవుని చూడడానికి, దేవునితో గడపడానికి, దేవుని ముఖ దర్శనం చేయడానికి నీ మనస్సు ఎందుకు దింపవు? గర్వం. అందాన్ని చూసి మోసపోతున్నావా బిడ్డ? నీ ఆస్తిని చూసి మోసపోతున్నావా? నీ పదవిని చూసి మోసపోతున్నావా? నీకున్నటువంటి దేనిని చూసి నువ్వు గర్విస్తుంటున్నావు? ఒకసారి దినం ప్రభు అడుగుతుంటున్నాను, ప్రపంచంలో గర్వించినటువంటి బిడ్డలుగా చూస్తే ఎవరైనా చరిత్రలో ఎవరైనా వాళ్ళు పతనము కాకుండా వారి మనుగడ కొనసాగించారా? ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి నెబుకద్నెజరు రాజు, ఇప్పుడున్నటువంటి ఇరాన్ ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఒకప్పటి బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు రాజు. ఒకానొక దినమున ఆయన కలిగిన ఆస్తి, ఆయన కలిగినటువంటి అంతస్తు, ఆయన కలిగినటువంటి మేడవిద్యలు అన్ని చూసి, ఒకసారి మీరు బైబిల్ గ్రంథం చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 వచనం 31 వచనం చూడండి. కేవలం మనసులో ఏమనుకున్నాడో చూడండి. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఒకప్పుడు ఏలినటువంటి బబులోను సామ్రాజ్యం చరిత్రలో ఎంత పేరుందో, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ఒకసారి చూడండి. బబులోను సామ్రాజ్యం నెబుకద్నెజరు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం నుంచి చూడండి. రాజు బబులోను, చూసారా, ఈ మహావిశాలమైనటువంటి ఈ పట్టణము నా బలాధికారము. చూసారా, అక్కడ కేవలం మనసులో అనుకుంటున్నాడు ఎవరు? నెబుకద్నెజరు. అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం, నా ఇల్లు, నా ఇంట్లో ఉన్న టైల్స్, నా ఇంట్లో ఉన్న వాష్రూమ్స్, నా ఇంట్లో ఉన్న బెడ్రూమ్స్, నా ఇంట్లో ఉన్నటువంటి సమస్తము. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పూరి గుడిసెలు వెళ్ళిపోతే అక్కడ ఆ రాజు అంటున్నాడు, నా ఇల్లు, నా కోట, నా బలము, నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు కేవలం అసలు బయటకు కూడా మనసులో అనుకొని గర్వపడుతున్నాడు.
మనసులో అనుకొని గర్వపడుతుంటున్నాను. కంక్లూషన్ చేయండి ఆ వాక్యం. చూసారా, కానీ మనసులోనే నోట్లోనే ఉంది. చూసారా, ఓరి వారి ఓరి రోడా, రాజుకు నెబుకద్నెజరు వెంటనే ఏమన్నాడు తెలుసా? బిడ్డ, నువ్వు బర్రెల లెక్కల పశువుల లెక్కల గడ్డి తిని 7 సంవత్సరాల అడవిలో పోయిపోతావు బిడ్డ అని అన్నాడు. నీ రాజ్యం ఎదురు తీసివేయబడుతుంది. మనసులో అనుకున్నాడు అంతే. చూసారా, బట్టలను చూసి ఆయనకున్నటువంటి ఆయుధాలు, ఆయనకున్నటువంటి బంగారాలు, ఆయనకున్నటువంటి రాజసింహాసనం, ఆయనకున్న ఆస్తి బల్గము సమస్తను చూసి కేవలం మనసులోనే గర్వపడ్డాడు. వెంటనే గడ్డి తినే పశువులాగా అయిపోయాడు. వెంటనే ఊరుకుంటాడు ఆ దేవుని ఉగ్రత. అందుకని గర్వం మన దగ్గరికి రానివ్వద్దు. ప్రియమైనటువంటి దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, దేవుడు మనకి బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే ఆయన బిడలమైనటువంటి మనము ఎక్కడ తప్పిపోకుండా ఉండాలని చెప్పి దేవుడు మనకి బైబిల్ ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తుంటాం? అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం? అప్పుడప్పుడు ఏం చేస్తుంటాం అంటే గర్వాన్ని గంప కింద గమ్ముతాం, అప్పుడప్పుడు గంప పైకి లేపుతాం. గర్వపడినటువంటి ఉజ్జియా తన జీవితాన్ని పతనములోకి తెచ్చుకున్నాడు. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి బబులోను సామ్రాజ్య చక్రవర్తి నెబుకద్నెజరు కూడా తన ఆస్తిని, బలాన్ని, ధైర్యాన్ని, తన సమస్తాన్ని చూసి గర్వపడ్డాడు. చివరికి ఏమైపోయింది? వెంటనే ఓరి బాబు, అవి నేనిచ్చినవిరా, నా అనుగ్రహం లేకుండా నీ దగ్గరికి ఏదైనా నీ దగ్గరికి వస్తుందా? దేవుని అనుగ్రహం లేకుండా ఆరోగ్యము గాని, ఆస్తి గాని, అంతస్తు గాని ఏమీ నీ దగ్గరికి రావు. నేను ఇచ్చినటువంటి వాడిని నన్ను నువ్వు మహిమపరచాల్సక, అంటే ఇచ్చినోని పొగడక, ఇచ్చినోని మర్చిపోయి నీలో నీవు గర్వపడుతుంటే దేవుడు ఊరుకుంటాడా? 7 ఏళ్ళు ఏం చేశాడు? రాజ్యాన్ని పక్కకు నెట్టేశాడు, పశువులాగా గడ్డి వేసాడు. విత్ ఇన్ సెకండ్లో. అప్పుడప్పుడు మనం సినిమాలలో చూస్తుంటుంటాం కదా, ఏదో అనగానే వాడు మనం మాయల పకీర్ మంత్రంలాగా వాడు మంత్రం చదవగానే కుక్క చేయడం, పిల్లగా చేయడం అంటాం కదా. సేమ్ గడ్డి తినే పొజిషన్లోకి రాజు మనిషి పశువులాగా మారి గడ్డి తినడం స్టార్ట్ చేశాడు. గర్వము ఎంత వినాశనము ఒకసారి చూడండి. ఒకవేళ నీకు జ్ఞానం ఇస్తే దేవానికి వందన అని చెప్పు. ఒకవేళ నీకు అందం ఇస్తే దేవానికి వందనాలు అని చెప్పు. నీ అందమును చూసి అతిశయపడుతున్నావా? నీ ఆస్తిని చూసి నువ్వు గర్వపడుతున్నావా? నీ బలమును చూసి నువ్వు గర్వపడుతుంటున్నావా? చరిత్రలో గర్వపడినటువంటి వారు ఎవ్వరు మనుగడలో లేరు. మన నాశనానికి ముందు ఏం నడుస్తుందో ఒక మాట చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చూడండి. నాశనమునకు ముందు, నువ్వు నాశనం అయిపోవాలనుకుంటే నీలో గర్వం రాదు. గర్వం వస్తుందో అంటే నాశనం అయిపోతున్నాం, మనం పాడైపోతాం అని చెప్పి సిగ్నల్ ఇస్తుంటుంటాడు దేవుడు. పడిపో, అహంకారం. నేను ఎవరు చెప్తే నేను ఎందుకంటే భయ్ నాకు తెలియదా, నువ్వేందో నాకు చెప్పేది. ఇదే మాట్లాడుతున్నాను.
అన్ని నాకు తెలుసు, అన్ని తెలిసాక నువ్వు నాకేం చెప్పేది? సేవకుడు చెప్తావా, ఇంకోటి చెప్తావా, ఐ డోంట్ కేర్ అంటాడు. ఏం చేస్తారు వాడు? పతనానికి ముందు ఏమి నడుస్తుందట? ఇవి నడుస్తాయి. బ్రెజిల్ దేశంలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడుగా చరిత్రలో జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తాం. బ్రెజిల్ దేశంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎలక్షన్లో నీలాంటి ఒక వ్యక్తి పోటీ చేశాడు. పోటీ చేసిన తర్వాత ఆ దేశానికి ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆయన కోరుకున్నాడు. కోరుకొని నాకు ఇంత మెజారిటీ రావాలి అని చెప్పి అనుకున్నాడు. ఒకవేళ ఆయన పెట్టుకున్న ఫిగర్ ఎంతో తెలవచ్చు, 5 లక్షలు కావచ్చు, 6 లక్షలు కావచ్చు, ఏదో ఒక ఫిగర్ ఆయన పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత దానికంటే ఎక్కువ వచ్చేసేసింది మెజారిటీ. ఆయన పేరు లవీస్. బ్రెజిల్ దేశంలో వచ్చిన తర్వాత అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చిన తర్వాత వానిలో ఏమైపోయింది? కమ్మబడినటువంటి గర్వము బయటకు వచ్చేసేసింది. ఏమన్నా తెలుసా? నాకు అనుకున్న దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. నేను ఏదైతే స్థానాన్ని, ఏదైతే పొజిషన్ అంటే ఏదైతే ఆ స్థానాన్ని కోరుకున్నానో దాన్ని ఎవడు నన్ను ఆపలేడు, దేవుడు కూడా ఆపలేడు అన్నాడు. ఆల్రెడీ మెజారిటీ వచ్చేసేసేసింది. కావాల్సిన దానికంటే మెజారిటీ వచ్చేసేసేసింది. నా స్థానాన్ని ఎవరు ఆపలేరు, దేవుడు ఆపలేడు అని అన్నాడంటే, రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం. రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం. ఉదయం 9 గంటలకే గుండెపోటుతో చనిపోయాడు. చూసారా? ఏ స్థానం ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్నా, ఏ స్థానంలో దేవుడు మనం శాశ్వతముగా ఆరోగ్యం నుంచి దేవుడు మనకి ఏ స్థానంలో నిలబెట్టాలన్నా ఆయన అనుగ్రహం లేనిది రాజరికంలో అయినా సరే ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఏ స్థితిలో అయినా సరే, కనీసం ఒక గ్రామ సర్పంచ్గా అయినా సరే ఆయన సెలవు లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా మనము చేయగలుగుతామా? ఎందుకు గర్వం? దేవుడు కూడా ఆపలేడు. అనుకున్న దానికంటే నాకు ఎక్కువ మెజారిటీ వచ్చింది అన్నాడు. చివరికి ఏమైపోయింది? గంట ముందే గుండెపోటుతోటి సచివ. ప్రేమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎప్పుడు దేవునికి చెందాల్సినటువంటి మహిమను మనం ఎప్పుడు కూడా దొంగలించకూడదు. ఒకవేళ ఏ పొద్దు కనీసం నిద్రలో కూడా, కలలో కూడా దేవుని స్థానాన్ని మనం ఎప్పుడు కూడా కింది స్థాయిగా మనం ఎంచకూడదు. ఎందుకంటే ఏ సమయమందైనా అసమయమందైనా సరే దేవునికి పై స్థానమే ఉండాలి. కానీ మనం ఎప్పుడు కూడా కింది స్థానంలో దేవుని ఉంచుతాననుకుంటే మనల్ని తొక్కేసేస్తాడు ఆల్రెడీ దేవుడు. పరలోకపు తండ్రి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావంటే నీకు వందనాలయ్యా అనాలి. అయ్యా ఈ నెలంతా కష్టం చేశాను, ఈ నెల నాకు కావలసినటువంటి ఓటీలు చేసి అవి చేసి మరి ప్రతి నెల అనుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చిందయ్యా అంటే మనం ఏమంటాం తెలుసా? కష్టపడి ఓటీలు చేశాను, చెమటోడు చేశాను అంటా. ఆరోగ్యం ఇచ్చిన దేవునికి ఏ రోజైనా దేవుని కృతజ్ఞతలు చెప్పామా? చెప్పాము. దేవునికి చెప్పాం. మనంతలో మనమే మనకు మనమే గర్వాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటుంటాం. చివరికి ఒక్క మాట చూసుకొని ముగింపులోకి వెళ్దాం. నేను ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రపంచంలో అందగత్తే దేవుడి మాటలు, దేవుడి
రక్షణ గురించి దేవుని సేవకుడు చెప్పడానికి ఇష్టపడితే నీ దేవుడికి నా దగ్గర సమయం లేదన్నది వితిన్ అతి కొద్ది దినాల్లో నిద్రించింది. ప్రపంచంలో పెద్ద పడవను చేసినటువంటి వ్యక్తి ఈ పడవను దేవుడు ముంచలేము అని అన్నాడు. వితిన్ 3 days మంచు కొండ నుండి కొట్టింది, 2గా విరిగిపోయింది. చూసారా? బ్రెజిల్ దేశంలో ఆయన నవీసినటువంటి వ్యక్తి రాష్ట్రపతి కావడానికి ఆయన అర్హత అన్నీ అయిపోయింది. రేపే ప్రమాణ స్వీకారం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. నన్ను రేపు నేను రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి. నన్ను ఎవడు ఆపలేడు, దేవుడు కూడా ఆపలేడు. గర్వపడ్డాడు. గంట ముందే గుండెపోటుతో చచ్చిపోయాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు వాళ్ళు మనం అనుకుంటాం వాడుక భాషలు అంటాం, మన చెట్టు ఎక్కిస్తున్నారయ్యా అని అంటాం. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఏదైనా మేలు పొందాలంటే నేను కాస్త పొగిడితే నువ్వు ఏడుకో వెళ్ళిపోతావు. అలాంటిది కూడా మన జీవితంలో రానివ్వకూడదు. ఒక మాట చూడండి, అపోస్తుల కార్యము 12వ అధ్యాయము, అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 21, 22, 23 3 వచనాలు చదువుతాం. నియమింపబడిన దినమందు రాజు హేరోదు రాజు అనేటువంటి వ్యక్తి ఆ దేశంలో ఉన్నటువంటి ఒక సభా ప్రాంగణానికి వెళ్ళి నిలబడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేస్తుండంట. ప్రజలను ఉద్దేశించి ప్రసంగం చేస్తున్నాం. మన దేశ నాయకుల్లాగా ప్రసంగం చేస్తున్నాం. చేస్తుంటుంటే కింద స్టేజ్ కింద ఉన్నటువంటి మనుషులు ఏమన్నారు అక్కడ? చదవండి. జనులు చూసారా? కాస్త పెద్ద మనుషులు చెట్టు ఎక్కించారు. ఎట్లా చెట్టు ఎక్కించారు? అరే బాబు, అది నువ్వు కాదు మాట్లాడేది, నువ్వు అసలు మానవ స్వరం కాదు, అది దైవ స్వరమే. చెట్టెక్కించే వారికి అలా ఆయన ఓహో ఆహా అనుకుంటా ఇంకొంచెం ముందుగా ఉద్యమం ఇంకొంచెం ఆయన ఎక్కువ చేశాడు. మనం అప్పుడప్పుడు మనల్ని పొగిడితే, మనం కొంచెం ఎక్కిస్తే, పొగిడితే మనం కొంచెం ఎట్లా అంటాం కొంచెం ఎవరైనా నీ దగ్గరికి వచ్చి పొగుడుతుంటుంటే అట్లనే ఉంటావా? ఏమనవా? ఏమనుకోవా? ముఖ కవలికలు కానీ నీ శరీర కలయిక అంటే శరీరం యొక్క కదలికలు కానీ ఏమి డిఫరెంట్ ఉంటాయా? ఏమక్క బాగా మాట్లాడినామంటే అసలు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు మంచి చెప్పిన అక్క అంటే ఏమైనా కొత్త గొప్ప కనీసం ఒక 1%, 10% అన్న నీలో రాదా? మనలో రాదా? రాజుకు వచ్చిందటనా లేదట? ఏమైందట? వస్తే అతడు దేవుని మహిమపరచనందున మొట్టెను గనుక ఎక్కడట? అక్కడనే మన దగ్గర అయితే ఏమవుతుంది? ఏదైనా ఒక జంతువు కానీ మంచిగా చచ్చిపోయిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో పురుగు పడుతుంది. అవునా కదా? నేను అవద్దం చెప్తలేను కదా. ఒక మనిషి కానీ జంతువు కానీ పురుగులు పట్టాలంటే కనీసం ఎన్ని గంటలు కావాలి? కనీసం గంటలనే పడుతుందా లేదా? పడుతుందా లేదా? అయ్యో మొత్తం పరలోకాలకి అసలు భూలోకానికి వచ్చినట్టుగా మాట్లాడుతూ భూలోకాలు ఏం తెలవనట్టు మాట్లాడుతున్నాం. రోజులు పడతాయి.
రాజుకు వెంటనే దేవుని దూత మొత్తినందున వెంటనే పురుగులు టకటగా పురుగులు పడి కదా చచ్చిపోతున్నాం, పురుగు తినేసేస్తున్నాం. దేవుని మహిమను దొంగలించాలని ఎప్పుడు కూడా చూడద్దు. ఎవడో వచ్చి చెట్టెక్కిస్తుడు, ఏం మాట్లాడుతున్నావా, మస్తు మాట్లాడుతూ దేవుడి లెక్క మాట్లాడుతున్నావు. సైతానుడు వచ్చి ఏం చేసింది, అవ దగ్గరికి వచ్చి మాట్లాడింది, ఈ పండు తిను ఆ పండు తిను, అది ఏం మాట్లాడలేదు. ఒకవేళ నువ్వు పండు తింటే దేవతల వలె అవుతారు. తినమని చెప్పలేదు. ఒకవేళ తింటే దేవతల వలె అవుతారు. అవేమైపోయింది, ఓయమ్మో అట్లనా అని చెప్పి ఇరుసుకుంటా పోయి ఎగేసుకొని పోయి దేవుడు వద్దన్న పనులు తినేసేస్తారు. మనం వద్దన్న పని దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు, దేవుని సంఘము వద్దన్న పని అప్పుడప్పుడు ఎగేసుకుంటూ వెళ్ళేస్తాం. చివరికి ఏమైపోతుంది, శాపాన్ని కొని తెచ్చుకుంటాం. చివరిగా ఒక్క మాట చూసుకొని ముగింపులోకి వెళ్తారు. అపవాది కూడా ఎట్లా పడ్డాడు లోకంలో ఒక్క మాట చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని, ఎవరట వీడు, అపవాది. ఇప్పుడు ఎక్కడున్నాడు, దేవుని సముఖమందు పరలోక పట్టణంలో ఉన్నాడు. చూసారా, నేలలో ఒక్క తనుదంత కింద వచ్చి పడేసేసాడు. ఎందుకు ఈ మాటలు జరుగుతున్నాయంటే, మనలో మనల్ని ఖరాబు చేసేది, మనల్ని పతనం పరిచేది, మనల్ని నాశనం చేసేది ఏంది అని అంటే గర్వం ఒకటి. అందుకని మనం ఎప్పుడు కూడా గర్వపడద్దు. కానీ చాలామంది ఏం చేస్తామంటే కొంచెం సెటిల్ అయ్యేదాకా అణిగి మణిగి ఉంటాం. ఎలా, ఉజ్జియా రాజు అనే కొంచెం సెటిల్ అయ్యేదాకా ఎట్లుంటాం, అణిగి మణిగి ఉంటాం. ఏది చెప్తే నువ్వు చెప్పిందే వేదం అంటాం. తర్వాత తనలో ఉన్నటువంటి రాక్షసుడు బయటకు వస్తాడు. 52 ఏళ్ళు ఉజ్జియా రాజు ఏదంటే అది నడిచింది, సెటిల్ అయిపోయాడు. సెటిల్ అయిపోయిన తర్వాత యాజకులు చేయాల్సినటువంటి పని, దేవుని మీదనే ద్రోహమును ఆలోచన చేసి విరోధంగా వెళ్ళి ధూపార్తి వేయడానికి వెళ్ళాడు. మరి ధనమును నమ్ముకొని, అందాన్ని నమ్ముకొని, ఆస్తిని నమ్ముకొని, అధికారాన్ని నమ్ముకొని గర్వపడుతున్నారేమో. జాగ్రత్త. ఇది నువ్వు ప్రభు అడుగుతుంటున్నాడు. నువ్వు దేనిని చూసి అతిశయపడుతున్నావు? ఆస్త, అంతస్త, బలమా, ధనమా? దేని చూసి నువ్వు గర్వపడుతున్నావు? నీలో గర్వము అనే ఆ పదముని జీవితంలోకి, ఆ యొక్క అసలు దాని మాటలని మనసులోనికి రాని. గర్వపడినటువంటి వారు చరిత్రలో నిలబడినటువంటి వారికి ఎక్కడ లేదు. జాగ్రత్త. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించును గాక.